టాబ్లెట్ పాస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ అందరూ చూడాలి సార్, అందరూ చూడాలి, స్మైల్ చూడాలి అందరూ. చేతులు మేడం గారు తీసుకెళ్ళి వద్దు, వీళ్ళు వద్దన్నారు కదా మరి వద్దు ఇక. ఓకే ఓకే, లుక్ హియర్, స్మైల్ 1 సెకండ్. మళ్ళీ ఒకసారి చూడాలి ప్లీజ్. 1 సెకండ్ ఏది బాగుంటుంది వేసుకోవచ్చు అందువల్ల. And last year I came to Cameroon, Central Africa, but when I spent there, I could not like the life. Because I was learning a lot. My friends, family, everything, particularly my daughter. That was the reason I came back. So my wife, she is working as a teacher in Vidyavandi program. And my daughter, she is studying 6th class. Her name is Komalika. Okay, as of now, I'm free and just looking for a job. It's been nice talking to you in the last few weeks. It's been amazing seeing that. Just few days back, I was seeing my wife's mobile, WhatsApp. There are 60 members, so every day she must get around 160 messages in that WhatsApp. They are friends, but we never used to chat like that. The moment I told her, next day I got almost 120 every morning, and I saw it was 124 messages. So whole night we were going when we are going to meet and everything. It's been nice meeting all you people, and we hope next time we all meet with our families and all those. Okay, thank you. మ్యారేజ్ చేస్తారని చాలా మంచి ఈవెంట్ షేర్ చేస్తారని చాలా మంచి. బేసికల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతమంది కపుల్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు బిఫోర్ దేర్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? సో దానికి కరెక్ట్ గా మేమైతే సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మేము లవ్ లో ఉన్నామో ఆ టైం అనేది అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అని ఆలోచించే రోజులు కాదు. జస్ట్ ఏదో అట్లా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఒక 5 to 6 years తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ 5 to 6 years తర్వాత కూడా ఈ రోజుకి నేను అప్రోచ్ అయ్యానా, నేను ప్రపోజ్ చేశానా, నువ్వు ప్రపోజ్ చేసావు అన్న దానికి మీ డజంట్ హ్యావ్ ది ఆన్సర్ బికాస్ వీ నెవర్ ప్రపోజ్ ఈచ్ అదర్. 5 to 6 years తర్వాత కూడా మేమేదో మాట్లాడుతూ నువ్వు చెప్పావు అనుకున్నా కూడా మాకు ఆన్సర్ రాలేదు. సో అట్లా అయిపోయాడు. తర్వాత ఇంకోటి షీఈస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. నేను ఈరోజు కూడా శ్రీధర్ ఒక క్వశ్చన్ అడిగా, భగవంతుడి ఇప్పుడు యథార్థగా వస్తే ఏం కోరుకుంటావని. బట్ అన్ఫార్చునేట్లీ నాకు మైక్ రాలేదు. నేను నా లైఫ్ లో ఇప్పుడు ఎలా ఉన్నాను అదే లైఫ్ అట్లనే కంటిన్యూ చేయమని భగవంతుడి కోరుకుంటాను. బికాస్ మేము ఎప్పుడైతే మ్యారేజ్ అయిన టైంలో కూడా నేను గవర్నమెంట్ కాలేజ్లో చదివానండి. యూస్ టు స్టడీస్ ఇన్ ప్రైవేట్ కాలేజ్. సో నాకు గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి రెగ్యులర్ అటెండెన్స్ అవసరం లేదు. ఐ యూస్ టు గో టు జాబ్. నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ జాబ్ నాకు 1500 శాలరీ వచ్చేది. 600 rupees we paid rent. అండ్ ఇద్దరికి ఫస్ట్ పాస్ తీసుకున్నామండి. స్టూడెంట్ పాస్ బట్టి నాకు రిటర్న్ పాస్ 70% ఉంది. సో మిగతా ఉన్న అమౌంట్లోనే మన స్టడీస్ మైండ్ కలిసి. సో అలా వీ యూస్ టు క్యారీ అవర్ లైఫ్. తర్వాత కూడా ఏంటంటే బయటకు వెళ్ళి వర్క్ చేయడం అలా ఇష్టం ఉండదు కానీ, సో నాకు అలవాటు. బికాజ్ నేను 450 నుంచి ఎక్కడొక్కటి చిన్న జాబ్ చేశాను. సో ఫైనల్ గా నా బిజినెస్ ఒకటి సెట్ చేశాము. చాలా ఒడిదొడుకులైన బిజినెస్ లో కూడా, ఎందుకంటే మనకు పెట్టుబడి లేదు. ఏమో ఇటు మా సైడ్ నుంచి కానీ అటు అందర్ సైడ్ నుంచి కానీ ₹1 కూడా యాజ్ ఆన్ టుడే నేను ₹1 కూడా ఆమె దగ్గర నుంచి తీసుకున్న రోజు అయితే లేదు. ప్లస్ అట్ ది సేమ్ టైం మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఏం లేదు.
సో ఏం చేసినా నేను కష్టపడి చేయాలి. ఒక 1 ఫైన్ డే బిజినెస్ సెటప్ అయింది, దాంట్లో కూడా వదలుకొని జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి ఏం చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ టెక్నికల్ పార్ట్ అండ్ మార్కెటింగ్ తీసుకుంటానని చెప్పి సో ఫ్రమ్ లాస్ట్ 5 years నుంచి షీ యూస్ టు కమ్ టు ది ఆఫీస్. ఆ రోజు నుంచి కూడా ఏంటంటే ఆఫీస్ అనేది డే టు డే బేసిస్ లో వీఆర్ గ్రోయింగ్ అప్ అండ్ నా దగ్గర 20-25 ఫ్యామిలీస్ ఆర్ వర్కింగ్ విత్ మీ అండ్ వీఆర్ గివింగ్ ద ఎంప్లాయ్మెంట్ టు దెమ్ as well as we were living there. And coming to my and my second daughter is first year and son 5th standard. So వాళ్ళకి కూడా ఈ రోజు కూడా ఒకటి ఏంటంటే మీరు చదవాలి, ఇది చదవండి అన్న సిచ్యువేషన్ భగవంతుడు మాకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా దేవాలయం దేని. సో ఆ సిచ్యువేషన్ లో కూడా బాగా మళ్ళీ 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 పెళ్లి కావాలి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నాకు ఇలాంటి వైఫ్ రావాలని కోరుకుంటాను. సేమ్ మెసేజ్ ఆల్రెడీ పాస్ట్, సేమ్ మెసేజ్ నేను చెప్పాను ఏంటంటే యూఆర్ ద యంగెస్ట్ కపుల్ అని చెప్పి when we started the WhatsApp. So many people said that సరే ఎప్పుడో ఫోటో పెట్టి చూపిస్తున్నాం. Now we are in live and we are in front of you. Everybody can take photo. High school sweetheart kada. Srinivas love starts from ఎప్పటి నుంచి? Yes. క్లాస్ ఏమో బాగా ఐదో క్లాస్ 6వ క్లాస్ అయిపోయింది. మన లంచ్ కూడా ఎప్పటి నుంచి? మన లంచ్ అయిపోయింది. చేస్తుందా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను యాక్చువల్ గా నేను జనరల్ గా మీ స్కూల్ కి ఓన్లీ 10th లోనే వచ్చాను. బట్ అలా ఎవరు ఫీల్ అవ్వట్లేదు బికాస్ నేను అందరితో కలిసి ఉండేవాడిని. దెర్ ఈస్ ఎ బ్యాచ్. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక ఈగో ప్రాబ్లం ఉండేది 10th నుంచి కూడా. జేఎస్ అండ్ అందరూ హాయ్ మధు. అదే ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే నేను ఓన్లీ ఐ కేమ్ టు 10th క్లాస్. సో జనరల్ గా నా ఫ్రెండ్స్ చాలా మంది కూడా నాకు అన్నారనమాట, అరే నువ్వు వచ్చింది పెళ్లి చేసుకోవడానికి భగవంతుడు అలా పంపించాడు. సో అది జరిగింది. మా ఈవెన్ డేస్ లో కూడా సో మెనీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. పూట తిని తినక ఉండి లేక ఆ సిచ్యువేషన్స్ కూడా షీ కోఆపరేట్ విత్ మీ అలాట్. అండ్ ఐ హోప్ ఎనీ లవ్ మ్యారేజ్ ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటుంటే దే షుడ్ బి ఏ ఫైనాన్షియలీ దే షుడ్ బి స్ట్రాంగ్. ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం దే షుడ్ బి ఏ స్ట్రాంగ్. సో అలా ఉంటే అట్లీస్ట్ దే కెన్ టేక్ సమ్ డిసిజన్. సో మాకు ఎలా ఉందంటే మేము ఏం అనుకున్నా ఏం చేసినా సో మేము వచ్చాం కాబట్టి మాకు ఇంకో థాట్ ప్రాసెస్ చెప్పి అంటే మేము చెప్పుకోవడానికి కానీ వాళ్ళు వచ్చి మనకి చెప్పడం కానీ ఈ అవకాశం లేదు. అది లేనది కూడా నేను గ్రేట్ గానే ఫీల్ అవుతున్నా బికాస్ ఆల్ ద వే యూస్ టు గో దేర్ అండ్ కంప్లైంట్. సో ఆ సిచ్యువేషన్ కూడా లేదు. వీ షుడ్ కాంప్రమైజ్ అండ్ అదే వివర్ కాంప్రమైజ్. సో అందుకనే ఏంటంటే ఫ్యూచర్ లో ఎవరైనా పిల్లలైనా ఎవరైనా ఎవరు ఎట్లా జరిగినా కూడా బ్యాక్గ్రౌండ్ షుడ్ బి దేర్. అంటిల్ అన్నది దేర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ దే షుడెంట్ గో ఫర్ ఎనీ లవ్ మ్యారేజ్. డిప్లొమాలో జాయిన్ అయ్యాను నేను. దాని తర్వాత మళ్ళీ ఓయూలోనే ఇంజనీరింగ్ చేశాను నేను, సివిల్ బ్రాంచ్. చేసిన తర్వాత ఎన్సీసీలో నారాయణ కన్స్ట్రక్షన్ కంపెనీలో చేసాను అనమాట. తర్వాత ఓన్గా కంపెనీ పెట్టుకొని మా బ్రదర్ వినోద్ చాలా మందికి తెలుసు, మన సీనియర్. ఇప్పుడు మా వర్క్స్ మొత్తం అన్ని ఆంధ్రాలో కడపలో ఏం లేదు. నెల్లూరు నరసరావుపేట వైజాగ్ 3 places లో ఉన్నాను. నా వైఫ్ వచ్చేసి అడ్వకేట్ అనుకుంటా, నాపల్లి క్రిమినల్ కోర్టులో చేస్తాను, ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడైతే ఇంట్లో ఉంది.
నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చేసి 6th అన్నమాట ఇప్పుడు విజ్ఞాన విద్యాలయంలో చరణి అమ్మాయి పేరు. సెకండ్ వచ్చేసి జిష్ణ, తను ఫస్ట్ క్లాస్ ఇప్పుడు. బాగుంది, లైఫ్ అయితే బాగుంది, హ్యాపీగా ఉన్నాను. ఇంకేమైనా అడుగుతారా? మీరు అడిగితే మన స్కూల్లో ఎవరు లేరు. కాలేజీలో చాలా మంది ఉన్నారు. చెప్పురా లంచ్ తర్వాత ఓకే అమర్నా స్టేజ్ ఏదో జస్ట్ అంతే. మధు, హాయ్ మధు. No, we gave all the opportunities, but some people are shying off. 25 years లో ఎక్సైటింగ్ థింగ్ ఏం జరిగింది? నువ్వు మీ పెళ్ళాం తీసుకొచ్చినావా, లేకపోతే పెళ్ళాం తీసుకొచ్చిందా, పెళ్లి ఎలా జరిగింది? సో ఏంటో స్టోరీ, ఎక్సైటింగ్ థింగ్స్ షేర్. అంత లేదు, మామూలు అరేంజ్ మ్యారేజ్ అండి. మరి అరేంజ్ ఏజ్ బాగా అయిపోతుందని చేసిన అంతకంటే ఏం లేదు. అందరు గుర్తున్నారా? అరేంజ్ తర్వాత లవ్ అయింది వేరు. లలిత మేడం, సునీత, అనురాధ, సాయి రక్తి, శ్రీలత, పద్మజ, పద్మకుమారి, ఆయిష, విమల, దీపా. చెప్పారు చెప్పారు. ఎవరు సునీత ఫస్ట్ family. I have one daughter. Padma Kumari is very busy with program. So I have one daughter, 1.7 years now. So yeah. అంటే వినిపించలేదా? ఇంట్రెస్టింగ్ అంటే అది వేరే చెప్పాలి, సపరేట్ గా చెప్పాలని. అయ్యో ఇందులో ఎక్కడ క్వశ్చన్ వచ్చి బిజినెస్. ముగ్గురు అమ్మాయిలు నాకు. పెద్ద అమ్మాయి వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రెండో అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. మూడో అమ్మాయి 8th క్లాస్. మధు అండి, అది 92లో మ్యారేజ్ అయింది. బాబు వచ్చి బీటెక్ సెకండ్ ఇయర్ ఏఎన్ఆర్ కాలేజ్ మెకానికల్ చెప్పి, బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్. స్పెషల్ థింగ్ ఏంటంటే నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తర్వాత నేను వచ్చి ఆర్టీసీ ఎంప్లాయ్, ఇందాక దీప చెప్పినట్టుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పుడు మా మిస్సెస్ ప్రమోషన్ లో ఏసీగా వెళ్తున్నాను, ప్రమోషన్ ఏటీసీ వెళ్తున్నాను. బాగా ఒకటైనా ముఖ్యమైన విషయం ఆ భవనం ఒకటే ప్రార్థిస్తాను. అందరికైనా మనకు కావాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం అండి, బాగుండాలి. హెల్త్ బాగుంటుంది, ఏ పదం చేసుకోవచ్చండి. నేను అడిగేది కూడా దేవుని అర్థండి, డబ్బులు ఏదో ఆరోగ్యం ఫస్ట్ ఇమ్మని అడుగుతాను.
పిల్లలు బాగా क्लास चेक किया लोगों वाले क्लास शूट I remember you many times. Neighbors थे दोनों neighbors ना रंजिता and your neighbors अब कब रे बाप कब याद किया కానీ మీరేమైనా ఆడితే పాడితే several times for that is the most important because we all have got relations, what relations other like that. But for friendship relation we won't take time. We have to take time for that also. That's what I Kumar, after completion of my term in 1989, I went to Tirupati and did my interview at Tirupati, and I completed my BTech in Kadapa. I am blessed with one daughter and my wife is doing UP period final year at Osmani Middle College. Right now I am training in ECIL. I want to industry. That's it. Thank you very much. next ఎవరు How are you? Fine. English లో తెలుగు शेख शेख कर दा शेख जाफरुल्ला लकड़ी का बिजनेस है मेरा फूल का बिजनेस है 2 छोटा और एक लड़की है 2 लड़के हैं एक लड़की मेरी एमपी कर रही है और एक लड़का है 10th में पढ़ता है और एक लड़का है 5th में पढ़ता है थैंक यू अरे पाले I will tell you remember Parle-ji. ఎందుకంటే మన 100 years దగ్గర Parle-ji పుస్తకం ఎక్కువ హాయ్ రంజిత హాయ్ గుంజు హాయ్ మధు యాక్చువల్లీ నాకు మైక్ కోసం రెండు విషయాలు ఎప్పుడు లైఫ్ లో నేను అసలు ఎప్పుడు మర్చిపోలేని సీన్స్ అవి ఒకటి మిత్రుడు జయ శ్రీనివాస్ లవ్ మ్యారేజ్ ఎప్పుడు ఎవరైనా చూసినా ఒక మ్యారేజ్ కోసం ఆలోచిస్తే ఫస్ట్ లవ్ మ్యారేజ్ అని గుర్తు రాగానే ఫస్ట్ జయ శ్రీనివాస్ అనే కప్పులు కలుపుతారు బై హార్ట్ అవుతాయి బై హార్ట్ ఓకే సెకండ్ ఎగ్జామినేషన్స్ అంటే కదా ముందే గుర్తొస్తారు ఓకే ఇది చాలా సీక్రెట్ అంటే యాక్చువల్లీ యాక్చువల్లీ బంగాళకొండ అనే ఒక సార్ ఉండేవారు నాకు ఓకే బంగాళకొండ సార్కి ఒక ప్రథమ శత్రువు చివరి శత్రువు మనం ఉన్నామే ఎందుకంటే ప్రిఫరెన్స్ ఎగ్జామ్
ఎగ్జామ్స్ అవుతున్నాయి. అందరూ సార్ నేను మున్నాబాయ్ అందరం పక్కన కూర్చొని భగవాన్ దాస్ కూడా ఉన్నాను అదే రూమ్ లో. అందరం కూర్చున్నాం. అక్కడ మున్నాబాయ్ ఉన్నాడు మా రూమ్ లో, ప్రాబ్లం లేదు మనకి అన్ని అయిపోయింది అనుకున్నాం. అయితే సార్ రాగానే ఫస్ట్ ఏంటో ఫస్ట్ చెకింగ్ ఏంది ఏంది అని అనుకుంటే అదే మున్న ఎక్కడ ఉన్నాడు, మున్న ఇక్కడ ఉన్నాడు. మొత్తం చెకింగ్ చేసిన స్టార్ట్ చేసి అన్ని కూడా మున్నాబాయ్ సీరియస్ అయిపోయి యాక్చువల్లీ డస్ట్ తీసి వస్తుంది చూడ ఇది వస్తుంది చూడండి సార్ చూడండి మొత్తం కాలు పట్టించి అన్ని చేసి భయపడతాం. విషయం ఏంటంటే డస్ట్లో వచ్చేయాలి, డస్ట్లో వస్తుంది అమ్మ పంచాయతీలో కూడా ఎగ్జామ్ పాస్ కావాలంటే అది అదే లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలే సార్. ఇప్పటికీ ఒక 100 సార్లు కూడా ఉన్నారని చూసుకున్నప్పుడు మీరు అదే డిస్కషన్ చేస్తుంటాం. వెల్ సెడ్, వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై 10 I feel like కొంతమంది వచ్చినంత ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ వర్క్ ఆన్ కాలేజ్ రిలేషన్స్ తో కొంతమంది వచ్చిన రాజేష్ మేము అందరూ మామూలు ఎప్పుడు చూసుకుంటాం. కానీ ఇన్ఫాక్ట్ ఎప్పుడు కూడా క్లోజ్ గా మాట్లాడుకోలేదు.